అందరికీ నమస్కారం. ఇప్పుడు మనము హెర్నియా అనే డిసీజ్ గురించి మాట్లాడుకుందాము. హెర్నియా అంటే అది ఒక మెకానికల్ డిఫెక్ట్ అండి. ఇప్పుడు మనకి చూసుకుంటే గనక మన బాడీలో లేయర్స్ ఉంటాయి. ఫస్ట్ చర్మం, తర్వాత ఫ్యాట్, తర్వాత మజిల్ ఉంటుందన్నమాట. అదే పొట్టలో చూసుకుంటే గనక మజిల్ కింద పేగులు అవి ఉంటాయి. సో ఇప్పుడు ఈ మజిల్లో డిఫెక్ట్ అది ఎందుకు వస్తుందంటే కొంతమందికి పుట్టుకరీత్యా రావచ్చు. అది ఎలాగంటే ఇంగ్వైనల్ హెర్నియా అంటాము. లేకపోతే బొడ్డు అనేది మన బాడీలో వీకెస్ట్ పాయింట్ అన్నమాట. అది గనక వీక్ అయి కూడా మనకి హెర్నియా అనేది రావచ్చు. లేకపోతే ప్రీవియస్గా సర్జరీలు అయ్యి అది కుట్టు గనక సరిగ్గా పడకపోతే, లేకపోతే కుట్టు విడిపోతే కనుక కూడా హెర్నియా అనేది రావచ్చు. ఈ హెర్నియాలు అనేవి మనకి అవి సిమ్టమ్ ఏంటి అంటే బేసికల్గా ఒక ఉబ్బులాగా కనపడుతూ ఉంటుంది అనమాట. దగ్గినప్పుడు కానీ, ఎక్కువ నడిచినప్పుడు కానీ, లేకపోతే మనకి మోషన్ మూత్రానికి ముక్కినప్పుడు కానీ ఉబ్బులాగా కనిపడినప్పుడు దాన్ని హెర్నియాగా పరిగణించుకోవాలి. సో అట్లాగా వచ్చిపోయే అంటే ఉబ్బు వచ్చిపోతుంది అంటే కనుక అది అన్కాంప్లికేటెడ్ హెర్నియా కింద లెక్క. సో అట్లాంటివి మనం ముందే చేయించుకుంటే కనుక చిన్న చిన్న సర్జరీల ద్వారా, ఇది కూడా లాప్రోస్కోపిక్ సర్జరీ ద్వారా మనము మేనేజ్ చేసుకోవచ్చు ఈజీగా. కానీ ఒకసారి అది మెల్లమెల్లగా పెరిగి పెద్దదయ్యి పేగు వచ్చి అడ్డం పడి ఆ పేగుకున్న రక్త ప్రసరణ తగ్గిపోయి స్ట్రాంగులేషన్ అంటాం. అట్లాంటివన్నీ అయితే కనుక చాలా పెద్ద కాంప్లికేషన్స్ అయ్యి మనిషికి జీవితానికి ఆపద కలిగే అవకాశం ఉంటుంది. సో అందుకని ఇది చిన్న మనకి ఉబ్బు స్టార్ట్ అయినప్పుడు, లేకపోతే గజ్జల్లో నొప్పి పుడుతున్నప్పుడు, బొడ్డు కనుక పైకి వచ్చి నొప్పి పుడుతున్నప్పుడునే చేయించేసుకుంటే కనుక మనకి చాలా సింపుల్గా అయిపోతుంది. 1-2 రోజులు హాస్పిటల్లో ఉండాల్సిన అవసరం ఉంటుంది. తర్వాత కూడా మనకి ఒక నెల రోజులు జాగ్రత్తగా ఉంటే కనుక ఆ తర్వాత నార్మల్ రొటీన్ వర్క్స్ అనేవి చేసుకోవచ్చు. ఒకవేళ ఇదే కనుక తాచారు పెడితే పెద్ద సర్జరీలు అవటము, పేగు కూడా కత్తిరించి మళ్ళీ జోడించాల్సి రావటము, లేకపోతే ఐసీయూల్లో అడ్మిట్ అయ్యి చాలా రోజులు ఉంచాల్సి రావటము, ఇట్లాంటివన్నీ జరుగుతాయి అన్నమాట. సో ఈ హెర్నియా కూడా సింపుల్గా శస్త్రచికిత్స ద్వారా ముందే కనుక మనం ఏమి కాంప్లికేషన్ లేకుండా చేయించుకుంటే చాలా తొందరగా దాన్ని అరికట్టవచ్చు. అండ్ దానికున్న అపోహలు చాలా మందికి ఉంటాయి. చేయించుకుంటే మళ్ళీ వస్తుంది, ఇట్లాగా చేయించుకునే ఉపయోగం లేదు, ఇట్లాగా నేను. కాకపోతే ఏంటంటే చేయించుకున్న కూడా మళ్ళీ వస్తామంటే మనకి సరిగ్గా చేయకపోతేనో, లేకపోతే సరైన మెష్ పెట్టకపోతేనో అడిక్వేట్గా వస్తుంది. కానీ చక్కగా మెష్ పెట్టుకుంటే మళ్ళీ వచ్చే అవకాశాలు చాలా 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 తగ్గిపోతాయి. సో అందుకని అట్లాంటి భయాలు ఏం పెట్టుకోకుండా మనకి చిన్నగా ఉన్నప్పుడే సర్జరీ చేసుకుంటే ఇంకా సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది అన్నమాట. సో హెర్నియా అనేది చాలా సింపుల్ వ్యాధి. ముందుగానే మనం కనిపెట్టి సర్జరీ చేయించుకుంటే దాన్ని పేరబెట్టుకుని ఈ కాంప్లికేషన్స్ తెచ్చుకోకుండా ముందే చేసుకుంటే మంచిది.